వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే శ్రీత బ్రేక్ఫాస్ట్ కోసం ఏమైనా స్పెషల్ దోశ అడిగిందండి. ఏం దోశ పోద్దామని బాగా ఆలోచించిన తర్వాత గుర్తొచ్చింది, నిన్నటి రాత్రి మటన్ గ్రేవీ ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి ఆ మటన్ గ్రేవీని తీసుకొని ఒక 2 స్పూన్లు వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఒక 30 సెకండ్స్ తర్వాత ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకున్నానండి. ఈ ఎగ్ను కూడా దోశ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు మేము ఈ దోశ చేసుకుంటూనే ఉంటాము. చికెన్ గ్రేవీతో కూడా బాగుంటుందండి, బట్ గ్రేవీ మాత్రం మరీ హెవీగా వేస్తే దోశ అనేది చక్కగా రాదు, ఫ్లిప్ చేయలేము. అందుకని దోశకి సరిపడా 1 స్పూన్ 2 స్పూన్లు అలా మాత్రం వేసుకోవాలి. బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మటన్ గ్రేవీ ఎగ్ దోశ రెడీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి దోశ ట్రై చేస్తారా? ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. శ్రీతాకైతే ఈ దోశ చాలా నచ్చిందంట, నాకైతే చాలా నచ్చింది అని చెప్పింది. బాగుంది అనే మాట కోసం మనం ఎంత కష్టపడతామో కదా వంటింట్లోనూ.